కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా పెట్టుబడులకు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట మండలం పోతవరం వద్ద ఏర్పాటు చేసిన ఆటోనగర్లో మౌలిక వసతులు కల్పించి అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి మంత్రి టీజీ భరత్ ఆటోనగర్ వర్కర్స్ కు ప్లాట్ల పంపిణీలు అందజేశారు. పట్టాలు పంపిణీ చేశారు. ప్లాట్లు పొందిన వర్కర్స్ వీలైనంత త్వరగా ఆటోనగర్లో కార్యకలాపాలు ప్రారంభించాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి సూచించారు. ఆటోనగర్ వర్కర్స్ యూనియన్ నాయకులు చిలుకలూరిపేట ఆటోనగర్ పేరును ప్రత్తిపాటి పుల్లారావు ఆటోనగర్గా మారుస్తూ తీర్మానం చేశారు. 19 నుంచి 24లో ఆటోనగర్లో ఇక్కడ వర్క్స్ కానీ ఏమీ జరగలేదు. మరి ఈసారి వచ్చిన తర్వాత ఫాలో అప్ చేసి దగ్గర ఒక 2.8 crores ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అది కూడా మా అధికారులకు ఆదేశాలు ఇచ్చడం జరిగింది. తొందరగా అవి కూడా కంప్లీట్ చేసి ఎప్పటికప్పుడు ఎంఎస్ఎంఈకి గ్రేట్ సపోర్ట్ ఉంది. అందుకనే నిన్న కూడా ఒకదానికి ఇనాగ్రేషన్ పోయినప్పుడు 90 రోజుల్లో 30 కోట్ల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలం. ఎందుకంటే ఇది పాసిబిలిటీ ఓన్లీ విత్ ఆంధ్రప్రదేశ్. మనం ఇచ్చే ఈజ్ ఆఫ్ డూయింగ్ అనుకోండి, వాళ్ళకి ఇచ్చిన సీమ్లెస్ అప్రూవల్స్ ఇచ్చే దాంట్లో విధానంలో కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కడు బిజినెస్ మ్యాన్ ఇక్కడ రావాలన్న ఆలోచన మేరకే ఈరోజు లక్షలాది పెట్టుబడులు రావడం. ఇవన్నీ గ్రౌండ్ అయినాయంటే 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే 5 ఏళ్లలో చెప్పామో అవన్నీ కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం గవర్నమెంట్ని కొనసాగితే ఫ్యూచర్ అనేది అందరికీ బాగుంటుందని చెప్తాను. మీరందరూ ఇక్కడ ఇండస్ట్రియల్ ఈ యొక్క ఆటోనగర్ లో ప్రతి ఒక్కరూ ఎవరైతే దీంట్లో కొనుగోలు చేశారో 597 మంది, మీ అందరికీ ఆదాయం పెరగాలి. మీకు ఎంఎస్ఎంఈలో బెనిఫిట్ రావాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బెనిఫిట్ రావాలి, బ్యాంకు లోన్లు ఇప్పించాలి. మిమ్మల్ని ఇంకా బాగా అభివృద్ధి చెందేటువంటి దానికి నేను గాని, ఎంపీ గారు గాని, ఇప్పుడు మన మంత్రి గారు భరత్ గారు గాని మీ అందరికీ సహకారం ఉంటుంది. భారతదేశంలో 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరిగితే గడిచిన 2 సంవత్సరాల్లో ఆ 100 రూపాయల్లో 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. మహిళలకు సంబంధించి మన పార్లమెంట్ కి సంబంధించి ఇప్పుడు చిలుకలూరిపేటలోనే ఒక 4 రోజుల క్రితం ఒక క్లస్టర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మన పార్లమెంట్ లోనే 28 క్లస్టర్స్ మనం ఓపెన్ చేసుకోబోతా ఉన్నాం. ప్రతి మండలానికి ఒక క్లస్టర్ ఓపెన్ చేస్తా ఉన్నాం. చిలుకలూరిపేటలో అయితే టౌన్ లో కూడా ఒక కార్పెంటరీకి సంబంధించి ఒక క్లస్టర్ ఓపెన్ చేయమని కోరాం. ఒక వ్యాపారంలో పెట్టించి వారికి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో ఈ క్లస్టర్స్ అనేది మనం తీసుకొచ్చాం.